కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈశాన్య బంగాళాఖాతంపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉంది. 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడగా ప్రస్తుతం ఆవరించి ఉంది. అట్లాగే ఒక ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఒకటి 13 degrees నార్త్ వద్ద 4.5 కిలోమీటర్స్ నుంచి 5.6 కిలోమీటర్స్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతమైంది. వీటి యొక్క కలయిక వల్ల రానున్న 3-4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ తేలికపాటి వర్షాలు మనకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలు, నల్లగొండ, నాగర్ కర్నూల్, తూర్పు జిల్లాలు, అట్లాగే సెంట్రల్ జిల్లాలు అయినటువంటి హైదరాబాద్ పరిసర జిల్లాలు, రంగారెడ్డి, భువనగిరి, జనగాం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు ఉరుములు మెరుపులు కూడా ఉండి అట్లాగే మనకి గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 3-4 రోజుల వరకు కూడా దక్షిణ ప్రాంతంలోని, సెంట్రల్ ప్రాంతంలోని, ఉత్తర ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులు, అట్లాగే ఈ గాలి తీవ్రత కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రానున్న 5 రోజుల వరకు కూడా ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. భారీ వర్షం హైదరాబాద్ ని ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్, శేర్లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక భారీ వర్షంతో జీహెచ్ఎంసీ, జలమండలి సహా హైడ్రా ఫోర్స్ కూడా అప్రమత్తమైంది.